క్రూర మృగాలు మానవులతో మాట్లాడనంత వరకు ప్రళయం సంభవించదు. అంటే ప్రళయానికి ముందు అడవి జంతువులు క్రూర మృగాలు మానవులతో మాట్లాడతాయి. చివరికి కొరడా యొక్క చివరి భాగం చెప్పుల పట్టీలు తొడ అంటే మర్మాంగం నిర్జీవ పదార్థాలు కూడా మాట్లాడుతాయని, ఇవన్నీ ప్రళయ చిహ్నాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు గారు తెలియజేశారు అని తిర్మిజీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరియు మిస్కాతుల్ మసాబీలో 5459 హదీస్లో కూడా ఇలాంటి అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. మరియు ప్రళయానికి ముందు అనేక సంఘటనలు ఈ విధంగా జరుగుతాయని, మరి ప్రళయానికి ఈ యొక్క విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు మన ఈ యొక్క ప్రసంగం ఏదైతే ఉందో, ఈ యొక్క అంశం ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఆల్రెడీ చాలా సమయం అయిపోయింది. కాబట్టి ఇన్షాల్లా ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో అనేక ఖురాన్ మరియు హదీసుల వాక్యాలని ప్రళయానికి సంబంధించి అనేక విషయాలు మనం ఈ యొక్క ఛానల్లో మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. మరియు ఇంకా అనేక విషయాలు మరి ఇక్కడ నేను చెప్పనివి లేదా చదవనివి ఇంకా అనేక విషయాలు కూడా ఉన్నాయి. మరి నేను సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మమ్మల్ని రక్షించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అలా మీరు రంజాన్లో మాకు ఇచ్చినటువంటి ఉపవాసాల భాగ్యాన్ని మీరు స్వీకరించండి వల్ల, మా యొక్క ఉపవాసాలని సహరీ ఇఫ్తార్లని, అలా సదకా ఖైరాతులని, మా యొక్క ప్రార్థనలని, తరావీ నమాజులని, అలా మా యొక్క ప్రార్థనలని మీరు మా ద్వారా చేపించిన మంచి కార్యాలన్నింటినీ స్వీకరించండి వల్ల, మా ద్వారా జరిగినటువంటి ఫిత్రాన్ని స్వీకరించడం వల్ల, మా ద్వారా మీరు చేపించిన ఖయాముల్ లైల్, తరావీ నమాజులు మరియు ఇతర నమాజుల యొక్క పుణ్యాలన్నింటినీ కూడా మాకు, మా కుటుంబ సభ్యులకి, మీ యొక్క దాసులందరిపై కూడా కురిపించడం వల్ల, మా యొక్క ఆరాధనలు స్వీకరించడం వల్ల, నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకి కూడా సహాయ సహకారాలు అందించిన మీ యొక్క దాసులందరినీ కూడా కరుణించడం వల్ల, అలా నీ గురించి పనిచేస్తున్నవారు, నిన్ను ఆరాధిస్తున్నవారు, నిన్ను ఆరాధించాలని ప్రయత్నిస్తున్నవారు, ఆల్రెడీ మరణించి ఉన్నవారు, ఇప్పుడు బ్రతికి ఉన్నారు మరియు రాబోతున్న ఇటువంటి నీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ ప్రళయం రోజు పరలోకంలో కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, వడ్డీ నుంచి, హరాం నుంచి, అంటురోగాల నుంచి, అల్లా అవిశ్వాసుల నుంచి మరియు సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే